నమస్తే అందరికీ. పేదవాడి శ్రామికుడి ఆకలి కేకలు పప్పులో చారు, చారులో పప్పు, ఉప్పులో చారు, పప్పులో చారు, ఉల్లిగడ్డ కారం, తెల్లపువ్వ. ఈ విధానాలతో ప్రతిరోజు శ్రమిస్తూ జీవిస్తూ ఎన్నో విధాలుగా ప్రజాస్వామ్యంలో బతకాలన్న ఆలోచన ఆశయంతో ఎక్కడ కూడా నిట్టూర్పు లేకుండా బతికే మహోన్నత వ్యక్తి పేదరికం. ఈ పేదరికం పరువు కోసం పాటులాడదు, ఆశయం కోసం వెతుకులాడదు. ఆశాజీవితో ప్రతిరోజు బతుకులు మాత్రమే జీవిస్తుంది, బతుకు జీవన పోరాటం. ఇలాంటి ఒక విలువైన జీవితం అది ఒక పేదవాడికి మాత్రమే దక్కింది. అందుకే కాయ కష్టం కన్నీటిని ఓర్చి రగులుతున్న కడుపు మంటలను చల్లార్చుకునే విధంగా శ్రమించి చెమట చుక్కలను దారపోసే ఒక జీవిత ఆశయానికి పునాదులు వేసుకొని ఆ పునాదుల పైన బిల్డింగులు కట్టే విధానంలోనే ప్రజాస్వామ్య జీవితంలో శ్రామికులు ఉన్నారు. ఇలాంటి శ్రామికులకు ప్రభుత్వ ఫలాలు పూర్తిగా కరువైపోయి పలుచటి మజ్జిగ నీళ్ళు కడుపార తాగిన కడుపు నిండని కోరికలు. ఇలాంటి ఆలోచన విధానాలతోనే నేటికి కూడా ప్రజాస్వామ్యంలో ఇంకా పేదరికం అలాగే కొనసాగుతూనే ఉందంటే దీనికి కారకులు మూల్యం చెల్లించుకోవాల్సిన విధానాల్లో భాగంగా పూర్తిగా నాయకుల పార్టీ. కాబట్టి ఇకనైనా పేదరికం జాగృతి పదంలో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ జగనమెరిగిన సత్యంలో మనశ్శాంతి లేని వ్యవస్థలో మనం బతుకుతున్నామంటే చాలా వరకు